మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇటు చిత్తూరు జిల్లా మదనపల్లి ఫైల్స్ దగ్ధం ఘటనలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భూదందా వ్యవహారం ఇప్పుడు బయటపడుతోంది. జిల్లా వ్యాప్తంగా కూడా పెద్దిరెడ్డి కుటుంబం ఖాతాలో 236 ఎకరాలు ఉన్నట్టుగా గుర్తించారు అధికారులు. మీ భూమి పోర్టల్లో బట్టబయలైన పెద్దిరెడ్డి ఫ్యామిలీ భూముల లిస్ట్ రామచంద్రారెడ్డి పేరుతో 41.35 ఎకరాలు, మిథున్ రెడ్డి పేరుతో 23.42 ఎకరాలు, పెద్దిరెడ్డి భార్య స్వర్ణలతారెడ్డి పేరుతో 171.24 ఎకరాలు ఉన్నట్టుగా అధికారులు వెల్లడించారు. అయితే ఈ భూములను నిబంధనలకు వ్యతిరేకంగా అసైన్ చేసినట్టుగా అధికారులు వెల్లడించారు. ఇక మరోవైపు మదనపల్లి ఫైల్స్ దగ్ధం ఘటనలో అరెస్టుల కంటే సమాచార సేకరణకు సిఐడి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నట్టుగా తెలుస్తోంది. అందులో భాగంగానే భూబాధితుల నుంచి వచ్చిన ఫిర్యాదులతో ల్యాండ్ గ్రాబింగ్ కేసులు నమోదు చేసినట్టుగా సమాచారం. ఇప్పటికే మొత్తం 8 కేసులు నమోదవగా ఇద్దరు డిప్యూటీ కలెక్టర్, సీనియర్ అసిస్టెంట్లను సస్పెండ్ కూడా చేశారు. 7గురిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. చిత్తూరు జిల్లా మదనపల్లి ఫైల్స్ దగ్ధం ఘటనలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భూదందా వ్యవహారం ఇప్పుడు బయటపడుతోంది. జిల్లా వ్యాప్తంగా పెద్దిరెడ్డి కుటుంబం ఖాతాలో 236 ఎకరాలు ఉన్నట్టుగా గుర్తించారు అధికారులు. మీ భూమి పోర్టల్లో బట్టబయలైన పెద్దిరెడ్డి ఫ్యామిలీ భూముల లిస్ట్ ఇప్పుడు వైరల్ అవుతోంది. రామచంద్రారెడ్డి పేరుతో 41.35 ఎకరాలు, మిథున్ రెడ్డి పేరుతో 23.42 ఎకరాలు, పెద్దిరెడ్డి భార్య స్వర్ణలతారెడ్డి పేరుతో 171.24 ఎకరాలు ఉన్నట్టుగా అధికారులు వెల్లడించారు. అయితే ఈ భూములను నిబంధనలకు వ్యతిరేకంగా అసైన్ చేసినట్టుగా అధికారులు వెల్లడించారు. ఇక మరోవైపు మదనపల్లి ఫైల్స్ దగ్ధం ఘటనలో అరెస్టుల కంటే సమాచార సేకరణకు సిఐటి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నట్టుగా తెలుస్తోంది. అందులో భాగంగానే భూబాధితుల నుంచి వచ్చిన ఫిర్యాదులతో ల్యాండ్ గ్రాబింగ్ కేసులను నమోదు చేసినట్టుగా సమాచారం. ఇక ఇప్పటికే మొత్తం 8 కేసులు నమోదవ్వగా ఇద్దరు డిప్యూటీ కలెక్టర్, సీనియర్ అసిస్టెంట్ ను సస్పెండ్ చేశారు అధికారులు. 7గురిపై పోలీసులు కేసును సైతం నమోదు చేశారు. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భూదందా వ్యవహారంపై పూర్తి డీటెయిల్స్ ను మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. దామోదర్, చెప్పండి. ఇటు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చేసిన భూదందా మొత్తం కూడా ఇప్పుడు బయటకు వస్తున్నట్టు తెలుస్తోంది. మొత్తంగా 200కు పైచీలుగా ఎకరాలు ఆయన పేరు మీద, ఆయన బినామీల పేర్ల మీద ఉన్నట్టు తెలుస్తోంది. ప్రెసెంట్ అప్డేట్స్ ఏంటి? సర్తాజ్, ఏదైతే మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి యొక్క భూములు 236 ఎకరాలు పైగా విస్తరించి ఉన్నాయి, ఆయన పేరు మీద, ఆయన కుటుంబ సభ్యుల పేరు మీద నమోదైన అంటూ రికార్డులు మా భూమి ద్వారా ప్రభుత్వం వెలికితీసింది. ముఖ్యంగా ఏదైతే ఆయన పేరు మీద 47 ఎకరాలు పైగా, ఆయన పేరు మీద, ఆయన భార్య పేరు ఎకరాలు ఉన్నట్లు కూడా మా భూమిలో తెలిసాయి. ఇక రికార్డుల్లో రానివి కూడా పెద్ద ఎత్తున ఉన్నాయి. అదేవిధంగా ఆయన కుమారుడి పేరు మీద కూడా 27 ఎకరాలు, ఆయన భార్య పేరు మీద 47 ఎకరాలు ఉన్నట్లు సమాచారం. మొత్తం మీద ఈ విషయాలను మా భూమి ద్వారా ప్రభుత్వం వెలికితీసింది. మరోవైపు పెద్ద ఎత్తున ఆయన కుటుంబ ఏదైతే మనవలు, మనవరాళ్ళ పేరు మీద కూడా రిజిస్టర్ అయినట్లు సమాచారం. మొత్తం మీద 236 ఎకరాల పైగా భూములు ఒక కుటుంబం మీదే ఉన్నట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించి ఏదైతే అసైన్ ల్యాండ్స్ కూడా కేటాయించారు. ఏదైతే వీరబల్లి మండలంతో పాటు వీరబల్లి మండలం వీరబల్లి చెరువులు 5 ఎకరాలు, అదేవిధంగా 2005-7 సంవత్సరాల్లో ఏదైతే ఎయిర్పోర్ట్ సమీపంలోని 22A సర్వే నెంబర్లో కూడా 10 ఎకరాలు కేటాయించారు. ఈ విధంగా పూర్తి స్థాయిలో ఏదైతే ఆర్థికంగా ధనవంతులైన ఉన్న వ్యక్తులు అదేవిధంగా నిబంధనలకు వ్యతిరేకించి వారికి అసైన్ ల్యాండ్ కేటాయించడం పైన కూడా ప్రభుత్వం దృష్టి సారించింది. దీంతోపాటు ఏదైతే తిరుపతి సమీపంలోని దామనీడు వద్ద మాజీ కాస్ అధ్యక్షుడు కృష్ణమూర్తి నాయుడికి సంబంధించిన భూమిని కూడా 6.5 ఎకరాలు జయచంద్రారెడ్డి అనే వ్యక్తి పేరుతో రిజిస్టర్ చేయించారంటూ ఆయన కూడా ఫిర్యాదు చేసిన నేపథ్యము. దీనికి సంబంధించి అప్పట్లో అతని మీద అనేక కేసులు పెట్టి బలవంతంగా అతని ఆస్తిని జయచంద్రారెడ్డి అనే తన అనుచరుని పేరు మీద రాయించుకున్నారంటూ కూడా ఒక ఫిర్యాదు సీఎంఓకి వెళ్ళినట్టు తెలుస్తుంది. దానిపైన సీఎంఓ విచారణ చేస్తున్న నేపథ్యం కూడా కనిపిస్తుంది. ఇంకా పూర్తి సమాచారం బయటికి రాలేదు. మరోవైపు ఏదైతే మదనపల్లి సబ్ కలెక్టర్ ఫైల్స్ దగ్ధం కేసుకు సంబంధించి ఏదైతే పూర్తి స్థాయిలో
విచారణ కొనసాగుతుంది. ఇప్పటికే తిరుపతి లీగల్ సెల్ కలెక్టర్గా డిప్యూటీ కలెక్టర్గా పనిచేస్తున్న గత మదనపల్లి ఆర్డీఓ మురళితో పాటు హరిప్రసాద్, సీనియర్ అసిస్టెంట్ గౌతమ్లను సస్పెండ్ చేశారు. వారిపైన కూడా క్రిమినల్ కేసులు నమోదు చేసినట్లు తెలుస్తుంది. మరోవైపు ఈ కేసుకు సంబంధించి మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ జింగా వెంకట చలపతితో పాటు అదేవిధంగా మరోవైపు బాబ్జాన్, దీంతోపాటు మరో ఇద్దరి మీద కూడా కేసులు నమోదు అయ్యాయి. మదనపల్లి మాజీ ఎమ్మెల్యే నవాజ్ బాషా పైన కూడా కేసు నమోదయ్యాయి. దీంతో మరోవైపు తంబలపల్లి ఎమ్మెల్యే ద్వారకనాథ్ రెడ్డి పైన కూడా కేసు నమోదు చేయడానికి రంగం సిద్ధం చేశారు. మొత్తం మీద 8 కేసులు నమోదు కాగా మొదటి కేసులో 7గురిని నిందితులుగా చేరుస్తూ ఎఫ్ఐఆర్ దాఖలు చేసినట్టు తెలుస్తుంది. దీనిపైన త్వరలో అరెస్టులు కూడా జరుగుతాయంటున్నారు. మొత్తం మీద ఈ కేసును సిఐడికి బదలాయించిన తర్వాత సిఐడి అధికారులు మరింత యాక్టివ్గా పనిచేస్తున్న పరిస్థితి. గతంలో పోలీసులు సిఐడి అధికారులు కలిసి 22వ తేదీ నుంచి ఇప్పటి వరకు కేసును పరిశోధించిన నేపథ్యం. అయితే ఇప్పుడు పూర్తి స్థాయిలో సిఐడి అధికారులు మాత్రమే ఈ కేసు మీద పనిచేస్తున్నారు. మరోవైపు ఏదైతే రాగానపల్లిలోని 980 ఎకరాల భూములకు సంబంధించిన వ్యవహారం మీద కూడా విచారణ అమరావతిలోనే భూ పరిపాలన కమిషనర్ కార్యాలయంలో కొనసాగుతుంది. ఇక్కడ ఆ కమిషన్ ఎదుట ఏదైతే భూములు అసలైన రైతులతో హాజరవుతున్నారో, మరోవైపు ఎవరైతే బినామీ పేర్లతో పట్టాలు తీసుకున్నారో వారి వివరాలు సేకరించడానికి గ్రామాల్లోకి రెవెన్యూ అధికారులు వెళ్తే వారి అడ్రస్లు కూడా దొరకలేదని తెలుస్తుంది. మొత్తం మీద ఈ కేసుకు సంబంధించి పూర్తిగా దర్యాప్తు కొనసాగుతుంది. అదేవిధంగా పొంగనూరు, పీలేరు, మదనపల్లి, తంబలపల్లి నియోజకవర్గంలో పెద్ద ఎత్తున బాధితులు బయటకు వస్తున్నారు. తమను పెద్దిరెడ్డి అనుచరులు బలవంతంగా బెదిరించి తమ ఆస్తులు రాయించుకున్నారని కొందరు ఫిర్యాదు చేస్తే నేరుగా తంబలపల్లి ఎమ్మెల్యే ద్వారకనాథ్ రెడ్డి తమ భూమిని ఆక్రమించాడంటూ ఏదైతే కురబలకోట మండలం కడబలపేట గ్రామానికి చెందిన 4 అన్నదమ్ములు వచ్చి నిన్న ఫిర్యాదు చేశారు. ఈ విధంగా ప్రతిరోజు ఎక్కడో ఏదో ఒక చోట కేసులు ఫిర్యాదులు వస్తున్నాయి. తాజాగా తిరుచానూరు సమీపంలో కూడా తనపల్లి వద్ద తమ భూమిని బలవంతంగా 1.5 ఎకరా రాయించుకున్నారు. దీనిపైన కోర్టులో కేసు ఉన్నప్పటికీ రాయించుకున్నారంటూ శ్రీరాములు నాయుడు అనే వ్యక్తి ఏకంగా సీఎంఓ వద్దకు అమరావతికి వెళ్ళి ఫిర్యాదు చేసినట్టు తెలుస్తుంది. దీనిపైన కూడా విచారణకు సీఎంఓ ఆదేశించినట్లు సమాచారం. మరోవైపు ఏదైతే హైవే ఏదైతే రేణుగుంట హైవే పైపు ఉన్న కూడా ఒక 6 ఎకరాలు, వడమాలపేట సమీపంలో ఒక 8 ఎకరాలు భూమిని ఈ విధంగా బలవంతంగా రాయించుకున్నారంటూ ఫిర్యాదులు వెళ్ళినట్టు సమాచారం. దీనిపైన పూర్తి సమాచారం వచ్చిన తర్వాతనే సమగ్ర విచారణకు ఆదేశిస్తామంటూ సీఎంఓ తెలిపినట్లు సమాచారం. మరోవైపు ఏదైతే ఇటు మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయ సిబ్బంది కానీ అదేవిధంగా తిరుపతి సబ్ కలెక్టర్ కార్యాలయ సిబ్బంది కూడా పూర్తి సమాచారం చంద్రబాబు యొక్క శ్వేతపత్రానికి అందించలేదు. మరింతగా భూముల దందాలు ఉన్నాయి. ఆ విషయాలపైన మరింత సమగ్రంగా విచారణ కొనసాగుతుందని కూడా తెలుస్తోంది. సర్తాజ్. రైట్, థ్యాంక్ యూ దామోదర్.